అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో. పిల్లలు పెద్దలు అనే సంబంధం లేకుండా పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ నూడిల్స్ రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. ప్యాన్ లో నూడిల్స్ ఉడకడానికి అవసరమైన నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ నేను జీరో మైదా నూడిల్స్, వీట్ ఫ్లోర్ నూడిల్స్ ని తీసుకుంటున్నాను. ఒక ఫుల్ ప్యాకెట్ వేస్తున్నాను. నలుగురి కోసం చేస్తున్నా కాబట్టి ఫుల్ ప్యాకెట్ కరెక్ట్ గా సరిపోతుంది. మార్కెట్ లో రకరకాల నూడిల్స్ అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ జీరో మైదా వీట్ ఫ్లోర్ నూడిల్స్ తీసుకున్నాను. రైస్ నూడిల్స్ అని రకరకాలుగా అవైలబుల్ ఉంటాయి. ఏది నచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. నూడిల్స్ ని బాగా ఇలా మెత్తగా పట్టుకుంటే విరిగిపోవాలి. అంత మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్ట్రైనర్ లో వేసేసి నూడిల్స్ వేడివేడిగా ఉన్నప్పుడే చన్నీళ్లు పోసేసి ఒకసారి బాగా కలిపేసి అలానే వదిలేసేయాలి. ఇలా చన్నీళ్లు పోయడం వల్ల నూడిల్స్ పొడి పొడిగా వస్తాయి. చన్నీళ్లు పోయడం మాత్రం మర్చిపోవద్దు. ప్యాన్ లో తగినంత ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయలు వేసి ఇది వేగుతూ ఉండంగానే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 కప్పు, అలానే ఎర్రగడ్డ కూడా 1 కప్పు వేసేసి బాగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్ లో టోస్ట్ చేయాలి. ఇవి ఇలా వేగుతూ ఉండంగానే నెక్స్ట్ ప్రాసెస్, ఒక చిన్న కప్పులో 1 చిన్న స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా కారం పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసేసి థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు వెజిటబుల్స్ బాగా వేగిపోయాయి. ఇలా వేగిన వెజిటబుల్స్ లో ఇందాక కలుపుకున్న సాసుల పేస్ట్ అంతా వేసేసి 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. కలర్ కోసం వేసాను, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి ఇలా చిక్కగా గ్రేవీ లాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీలో పొడి పొడిగా మెత్తగా ముందుగానే ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని వేసేసి కొత్తిమీర కానీ లేక స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసేసి బాగా కలిపేసేయాలి. ఇక్కడ తక్కువ వెజిటబుల్స్ వేస్ట్ చేశాను. మీకు నచ్చితే క్యారెట్, బీన్స్, క్యాబేజ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా సాసుల్లో నూడిల్స్ కలిసిపోయేంత వరకు బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే. ఈ నూడిల్స్ ని సర్వ్ చేసేటప్పుడు వేడివేడిగా సైడ్ ఎర్రగడ్డ, లెమన్ మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.